హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ప్రస్తుతం నేను హైదరాబాద్ కోటి సుల్తాన్ బజార్లో ఉన్నాను. ఈ సుల్తాన్ బజార్లో అదిరిపోయే టిఫిన్ సెంటర్ దగ్గరికి వచ్చేసాం. అదే నా వెనుక కనిపించే ప్రగతి టిఫిన్ సెంటర్. ఈ ప్రగతి టిఫిన్ సెంటర్కు హైదరాబాద్లో చాలా అంటే చాలా క్రేజ్ ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కంటిన్యూగా ఈ టిఫిన్ సెంటర్ ఉంటుంది. అయినా కూడా ఎక్కడ ఏ సమయంలోనూ కూడా ఫ్లోటింగ్ అనేది తగ్గదు. అంత టేస్ట్ ఉంటాయి ఇక టిఫిన్స్. మరికెందుకు ఆలస్యం, మనం కూడా వెళ్ళి అక్కడ దొరికే రకరకాల దోశల కథ ఏంటి, అలాగే అక్కడ గంగా జమున అని ఇడ్లీ ఉప్మా కాంబినేషన్ ఏదో ఉంటుందట, ఆ టిఫిన్ కూడా టేస్ట్ చేసి వద్దాం రండి. ఈ ప్రగతి టిఫిన్ సెంటర్లో దోశలు అయితే మాత్రం చాలా క్రేజీ దోశలు ఉంటాయి. చాలా వెరైటీ దోశలు ఉంటాయి అన్నమాట. మనకి చూస్తే ఇక్కడ మసాలా దోశలు కనిపిస్తున్నాయి, చీజ్ దోశ, పన్నీర్ దోశ, ఇంకా చాలా రకాల దోశలు ఉంటాయి. ఉల్లి దోశ ఉంటుంది. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోశలు అయితే మాత్రం ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. దోశ అంటే మాత్రం ఇక్కడ చాలా క్రేజీ టిఫిన్గా కూడా చాలామంది ఇక్కడికి వచ్చి దోశలు కంపల్సరీ తింటుంటారు. బట్ దోశలు అనేవి మనకు జనరల్గా ఎక్కువగా తినేవే కాబట్టి ఇక్కడ గంగా జమున కాంబినేషన్ అయితే మనం టేస్ట్ చేద్దాం. అది కూడా సాసర్లో పెట్టి ఇడ్లీలు, అలాగే ఉప్మా కూడా చాలా పలచగా ఉండి చాలా టెంప్టింగ్గా ఉంది ఇక్కడ ఉప్మా అయితే మాత్రం. అలాగే ఇక్కడ ఉప్మాతో పాటు గారెలు దొరుకుతాయి, అంటే వడలు అంటారు ఇక్కడ, వడలు, అలాగే బజ్జీ, మైసూర్ బజ్జీ కూడా ఉంటుంది. దోశల్లోనే వెరైటీ ఆఫ్ దోసెస్ అయితే మాత్రం ఈ టిఫిన్ సెంటర్లో ఉంటుంది. ఎప్పుడు కూడా ఫుల్ బిజీగా ఉంటుంది, చాలా క్రేజీగా, చాలా ఎక్కువగా. ఇక దోశలు చూసారు, ఇక్కడ ఇన్ని రకాల దోశలు అయితే రెడీగా పెట్టుకుని ఉంటారంటే మనం ఇక్కడ దోశలకి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. వడ, అలాగే మైసూర్ బజ్జీ, ఈ టిఫిన్స్ కూడా ఉంటాయి. అంతకు మించి ఇంకేమి ఉండవు. దోశల్లోనే ఎక్కువ రకాల దోశలు అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ మెనూ కనుక చూసుకున్నట్లయితే చెప్పాను కదా, ఫస్ట్ గంగా జమున అంటే ఇడ్లీ ఉప్మా కాంబినేషన్లో అదైతే 30 రూపీస్ ఉంది. అలాగే ఇడ్లీ అయితే 30 రూపీసు, ఉప్మా 30 రూపీసు, బటర్ ప్లెయిన్ దోశ 30 రూపీసు, అలాగే వడ, మైసూర్ బజ్జీ 4 పీసెస్ వస్తాయంటే 40 రూపీసు, ఇడ్లీ మైసూర్ బజ్జీ 40 రూపీసు, బటర్ మసాలా దోశ 40 రూపీసు, ఆనియన్ దోశ 45, స్పెషల్ బటర్ దోశ 45, బటర్ పన్నీర్ ప్లెయిన్ దోశ 45, బటర్ పన్నీర్ మసాలా దోశ 55. అక్కడ వరకు అంతా కూడా బడ్జెట్లోనే ఉన్నాయి. ఇక్కడ నుంచి కొంచెం హయ్యెస్ట్ ప్రైసెస్ అయితే కనిపిస్తున్నాయి. స్పెషల్ పన్నీర్ దోశ 60, ఊతప్ప ఉంటుంది 70, బటర్ పన్నీర్ ఊతప్ప 100 రూపీస్ అనమాట. ఇక్కడ మార్నింగ్ 6:30 నుంచి ఈవినింగ్ కాదు, నైట్ 9 వరకు కూడా ఈ టిఫిన్ సెంటర్ ఉంటుంది. ఉదయం స్టార్ట్ చేస్తే నైట్ వరకు కూడా క్రౌడ్ అలానే ఉంటుంది, ఎప్పుడు వచ్చినా కూడా. అంత బాగుంటాయి ఇక్కడ టిఫిన్స్. అన్నగారు నమస్కారం అండి. అసలు ఎప్పుడు ఈ జర్నీ స్టార్ట్ అయిందండి? ప్రగతి టిఫిన్స్ అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు? 1983. ఎవరు స్టార్ట్ చేశారండి? నేను ఫస్ట్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఎన్నో జనరేషన్ నడుస్తుందండి? ఇంకా పుత్తే కూడా రామస్వామి, 4th జనరేషన్. కనకయ్య కమరయ్య బిడ్డ ఉన్నది రామస్వామి. ఓకే, రామస్వామి. ఓకే ఓకే. రామస్వామి గారు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ కనకయ్య కుమరయ్య డాడీ ఉన్నాయి. ఓకే. ఏమేమి ఉంటాయండి ప్రగతి టిఫిన్స్లో? ఏమేమి ఉంటాయి? దోశల పేరు అయితే గట్టిగా అనిపిస్తుంది. దోశల పన్నీర్ దోశ ఉంది, పన్నీర్ ఉత్తప్ప ఉంది, ఉప్మా దోశ ఉంది, ఉప్మా ఆనియన్ దోశ ఉంది, బటర్ పన్నీర్ ఉప్మా దోశ కూడా ఉంది, అండ్ ఇడ్లీ ఉప్మా కూడా ఉంది, వడ మైసూర్ బాజీ కూడా ఉంది. ఇది జనాలు ఉంది. ఈ టిఫిన్స్ ఉంటాయి. మొత్తం ఎక్కువ ఉండలేవు, 6 ఐటమ్ ఉన్నాయి. 6 దోశల్లో మాత్రం చాలా వెరైటీస్ ఉన్నట్టున్నాయి కదా మీ దగ్గర? 6-7 ఉన్నాయి. అదే దోశలు 6-7 అంటే తక్కువేం కాదు కదా. రెగ్యులర్గా ఒక దోశ, మసాలా దోశ ఒకటే ఉంటుంది. బట్ ఇక్కడ ప్రగతి టిఫిన్స్లో మాత్రం కొంచెం వాటి సంఖ్య అయితే ఎక్కువగా ఉంది.
పన్నీర్ దోశ, చీజ్ దోశ అన్నీ ఉన్నట్టు. చీజ్ లేవు, పన్నీర్ దోశ, బటర్ కానీ అమూల్ బటర్ వస్తుంది. ఓకే, చీజ్ ఉండదు. చీజ్ లేవు. ఓకే ఓకే. స్పెషల్ పన్నీర్ ఉన్నాయి, బటర్ పన్నీర్ కూడా ఉంది. స్పెషల్ పన్నీర్ ఉప్మా, ఆనియన్, బటర్ పన్నీర్ వస్తుంది. ఈ గంగా జమున కాంబినేషన్ ఇది ఇడ్లీ ఉప్మా కాంబినేషన్ మిక్స్. ఇడ్లీ ఉప్మా రెండు కలిపి చేయండి, గంగా జమున పేరు పెడతాను. ఇది గంగా ఇడ్లీ, గంగా ఇడ్లీ, ఉప్మా జమున. ఉప్మా అంటే జమున, గంగా అంటే ఇడ్లీ అనమాట. గంగా జమున. మళ్ళీ అందులో చట్నీ కూడా సమ్మర్ పచ్చడి. చట్నీ కూడా మంచి లిక్విడ్ లాంటి చట్నీ వేస్తున్నట్టున్నారు కదా. అంటే ఒక ఇడ్లీ గంగా జమున పెట్టాం. గంగా జమున ఇది గంగా గంగా ఇది గంగా. ఇది సగం ఉప్మా ఉంది. గంగా జమున, గంగా జమున. ఇది కొంచెం సాంబార్, ఇది కొంచెం చట్నీ చేయండి, కొంచెం బగారా చేయండి. ఇది గంగా జమున. ఇలా స్పూన్ పెట్టండి, తింటుంది. ఇది గంగా జమున. గంగా ఇది జమున, ఇది బగారా, ఇది సాంబార్, చట్నీ. గంగా జమున వెరీ క్రేజీ కాంబినేషన్. ఇక్కడ చాలా మంది ఇష్టంగా తింటుంటారు కదా. నేను కూడా టేస్ట్ చేస్తాను గంగా జమున. ఇంకా అండి, ఇంకా అంటే ఏ టైమింగ్స్లో ఇక్కడ మీ టిఫిన్? మార్నింగ్ 6:30 to 9 PM. మరి సండేలా సండే మార్నింగ్ 6:30 to 3 PM. సండే 3 PM క్లోజ్ అయిపోతుంది. హైదరాబాద్ కోటి సుల్తాన్ బజార్లో ప్రగతి టిఫిన్ సెంటర్లో గంగా జమున టిఫిన్. గంగా జమున అంటే ఇడ్లీ ఉప్మా కాంబినేషన్లో మంచి ఇలాంటి పలచటి చట్నీ వేసి ఇస్తారనమాట. ఇదంతా కూడా ఉప్మా చూసారా అసలు. ఓహోహో, చూస్తుంటే అలా నోరూరుతూ ఉంది. ఉప్మా అయితే మాత్రం చాలా క్రేజీగా ఉంది. నెక్స్ట్ ఇడ్లీ మీకు చాలా సాఫ్ట్ ఇడ్లీ అనమాట. ఇది గంగా జమున. దీని పేరు గంగా అంటే ఇడ్లీ, జమున అంటే ఉప్మా అనమాట. ఈ రెండింటి కాంబినేషన్తో ఇక్కడ ఈ క్రేజీ టిఫిన్ ఈ ప్రగతి టిఫిన్ సెంటర్లో దొరుకుతుంది. ఈ ప్రగతి టిఫిన్ సెంటర్లో దోశలు అయితే మాత్రం పిచ్చ క్రేజ్ అండి బాబు. ఆ దోశలు తినడం కోసం హైదరాబాద్ నలుమూలల నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు. అలాగే బయట ఊర్ల నుంచి ఎవరైనా హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా బెస్ట్ టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేయాలి అనుకుంటే ఎంచుకునే ప్లేసుల్లో ఇది కూడా ఖచ్చితంగా ఒకటి ఉంటుందన్నమాట, ఈ ప్రగతి టిఫిన్ సెంటర్. ఈ ప్రగతి టిఫిన్ సెంటర్ వచ్చి ప్రగతి కాలేజ్ దగ్గరలో ఉంటుంది. హనుమాన్ టేకి రోడ్ ఏదో ఉంటుంది ఇక్కడ, కేఎస్ లైన్ అంటూ ఉంటారు, సుల్తాన్ బజార్ అనమాట. ప్రగతి టిఫిన్ సెంటర్ ఒక చిన్న షాపు, బట్ క్రౌడ్ ఏ రేంజ్లో ఉంటుందంటే ఉదయం వస్తే మాత్రం రోడ్డుకి అటువైపున ఇటువైపున బైక్స్, కార్స్ ఇవన్నీ ఉంటాయి. జనం కూడా ఆ రేంజ్లోనే ఉంటుంటారు. ఇక్కడ బాగా క్రేజీ ఏంటంటే ఇడ్లీ, ఉప్మా, అలాగే దోశలు అనమాట. అలాగే ఇక్కడ వడ ఉంటుంది, బజ్జీ, మైసూర్ బజ్జీ ఉంటుంది. అంతే, టిఫిన్స్ పెద్దగా ఏముండవు. కానీ దోశల్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోశెస్ ఉంటాయి. 30 రూపీస్ నుంచి వీళ్ళ మెనూ స్టార్ట్ అయితే 100 రూపీస్ వరకు ఉందన్నమాట. అది కూడా స్పెషల్ ఊతప్ప అయితే 100 రూపీస్ ఉంది. మిగతావన్నీ కూడా 30, 40 ఎక్కువ టిఫిన్స్ అయితే 30 నుంచి 40, 45 వరకు మాత్రమే ఉన్నాయి. టెంప్టింగ్గా ఉంది. ఆ సువాసన కూడా భలే ఉంది అసలు. పొద్దున్నే మంచి ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుందన్నమాట ఆ టిఫిన్ అట్లా చేతిలో పెట్టుకుంటుంటే ఆ సువాసనకి అయితే మాత్రం. సరే, ఫస్ట్ గంగా టేస్ట్ చేద్దామా, జమున టేస్ట్ చేద్దామా? గంగానే టేస్ట్ చేద్దాం. గంగా మీన్స్ ఇడ్లీ అనమాట. ఇడ్లీ కొంచెం సాంబార్ వేశారు, ఇందులో పోపులు వేశారు చక్కగా. చాలా సాఫ్ట్ ఉంది. ఫస్ట్ థింగ్ ఇడ్లీ చాలా స్మూత్గా అలా పెట్టుకోగానే స్మూత్గా వెళ్ళిపోతుంది. ఈ గంగా జమున మస్ట్ ట్రై చేయండి ఇక్కడికి వస్తే కనుక. అఫ్కోర్స్ దోశ కూడా తినొచ్చు, బట్ అంటే చాలా సింపుల్గా ఉంటుంది ఈ బ్రేక్ఫాస్ట్. అంటే హెవీ ఏమవ్వదు, చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి. అంటే అటు ఉప్మా కానీ ఇటు ఇడ్లీ కానీ రెండు స్మూత్ ఐటమ్సే. సాంబార్ కూడా వేశారు ఇందులో, అదిరిపోయిందండి. ప్రగతి టిఫిన్స్లో ఈ గంగా జమున కాంబినేషన్ చాలా బాగుంది. చట్నీ కూడా
అంటే కొంచెం గట్టిగా ఉండే చట్నీ కూడా ఉంది, లేదు అంటే బేసిక్గా ఇడ్లీకి ఉప్మాకి మనకి ఈ పల్చడి చట్నీ ఇస్తారు. ఆ కాంబినేషన్లో ఆ చట్నీలో బాగా నానిన తర్వాత ఆ ఇడ్లీ కానీ ఉప్మా కానీ తింటుంటే ఆ ఫ్లేవర్ అయితే అదిరిపోతుంది. అది కాకుండా మనం కొంచెం గట్టి చట్నీతో తినాలి అనుకునే వాళ్ళకి గట్టి చట్నీస్ కూడా 2 టైప్స్ ఆఫ్ చట్నీస్ ఉన్నాయి ఇక్కడ. పల్లి చట్నీ ఒకటి, అంటే కొబ్బరి కాంబినేషన్ ఉంటుంది అప్పుడప్పుడు. అది కాకుండా టమాటా చట్నీ ఒకటి, టమాటా చట్నీ అల్లం చట్నీ ఏదో ఒకటి ఇస్తుంటారు అనుకుంటాను. ఆ చట్నీస్ కూడా ఉన్నాయి, అవి తినాలనుకుంటే అవి కూడా తినాలి. ఓవరాల్గా ఈ గంగా జమున అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ప్రగతి టిఫిన్ సెంటర్లో హయ్యెస్ట్ కాస్ట్ ఉన్న టిఫిన్ అనమాట ఇది. బటర్ పన్నీర్ ఊతప్ప ఇది. ఇదే ఎక్కువ రేటు, 100 రూపాయలు అనమాట. మిగతావన్నీ కూడా 40-45 రూపీస్, 55 రూపీస్లోనే ఉన్నాయి. అక్కడ దోశలు చాలా క్రేజు. అలాగే ఇది బటర్ పన్నీర్ ఊతప్ప అసలు టేస్ట్ ఎట్లా ఉందో చూద్దాం. ఫస్ట్ దీని లుక్ చూడండి ఎంత క్రేజీగా ఉందో, సూపర్ క్రేజీ లుక్ కదా. బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తాను, చూసారా ఎంత దోరగా గాలిందో. లైక్ అంటే కొంచెం పిజ్జా ఆ లుక్ ఉంది కదా, బట్ ఇది ఊతప్పం. ఇది 4 పీసెస్ కింద కట్ చేసి ఇస్తారు. అలాగే 2 రకాల చట్నీలు, ఒక పూరి కూర లాంటిది, ఒకటి కుర్మా, బంగాళదుంప కుర్మా ఒకటి ఇచ్చారు. మసాలా, అది మసాలా దోశలోకి వాడే మసాలా అనమాట ఇది. అలాగే కొబ్బరి చట్నీ, అలాగే అల్లం చట్నీ, ఈ రెండింటి కాంబినేషన్లో, ఈ చట్నీల కాంబినేషన్లో ఇప్పుడు ఈ ఊతప్పం అయితే టేస్ట్ చేద్దాం. కొంచెం పిజ్జా ఫ్లేవర్ అయితే తగులుతుంది, బట్ క్రేజీగా ఉంది. స్మూత్గా కూడా ఊతప్పం కూడా లోపల ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసి ఆ పిండిలో, ఇక ఉల్లిపాయ ముక్కలు మంచి, అవి కూడా బాగా మంచి టేస్ట్ ఇస్తున్నాయి ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా. నెక్స్ట్ ఈ మసాలా కర్రీ. మసాలా కర్రీ అయితే నెక్స్ట్ లెవెల్ బాస్. 40 years ప్లస్ అవుతుంది ఈ ప్రగతి టిఫిన్ సెంటర్ పెట్టి. అప్పటి నుంచి అలాంటి మంచి టేస్ట్తో అసలు కస్టమర్స్ ఏ రేంజ్లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఎంత మంచి టేస్ట్ ఉందో, చాలామంది అలా వస్తూనే ఉన్నారు. ఎప్పుడు కూడా క్రౌడ్ మాత్రం తగ్గలేదు. హైదరాబాద్కి లెజెండ్ టిఫిన్ సెంటర్ ఇది. అంటే ఇది ఒకటనే కాదు, లెజెండ్ టిఫిన్ సెంటర్లో ఇదొకటి. భలే రుచిగా ఉంది. గూగుల్ మ్యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. అడ్రస్ అయితే వెరీ ఈజీ. ప్రగతి కాలేజ్ దగ్గర సుల్తాన్ బజారు, హనుమాన్ టెక్డి అని ఉంటుంది, అక్కడ ఈ ప్రగతి టిఫిన్ సెంటర్ ఉంటుంది. చాలా ఫేమస్ ప్లేసే, ఫేమస్ టిఫిన్ సెంటరే. చాలామంది ఫుడ్ లవర్స్కి ఆల్రెడీ హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళకి అందరికీ తెలిసిన ప్లేసే. వాళ్ళు కూడా సండేస్ టైంలోనో లేకపోతే ఎప్పుడైనా లీజర్ టైంలో ఖచ్చితంగా కొంచెం దూరం అయినప్పటికీ కూడా ఇక్కడికి వచ్చి ఈ మంచి రుచిని చూసి అయితే చాలామంది వెళ్తుంటారు. ఇది తెలియని వాళ్ళు కానీ, ఇక్కడ ఇప్పటి వరకు టిఫిన్ టేస్ట్ చూడని వాళ్ళు ఎవరైనా కానీ ఖచ్చితంగా రండి. రకరకాల దోశ లవర్స్కి అయితే మాత్రం సూపర్ ప్లేస్ అన్నమాట ఇది, సూపర్ స్పాట్. రకరకాల దోశలు తినాలి అనుకునే వాళ్ళకి చాలా మంచి దోశలు, అదిరిపోయే దోశలు, రుచికరమైన దోశలు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అలాగే ఇడ్లీ కానీ ఉప్మా కానీ, మంచి టేస్టీ ఉప్మా, సాఫ్ట్ ఇడ్లీ టేస్ట్ చేయాలనుకుంటే గంగా జమున కాంబినేషన్ ఉంది. ఆ రెండింటి కాంబినేషన్తో ఒక పల్చని చట్నీతో అదిరిపోయే రుచి అయితే ఆ గంగా జమున కాంబినేషన్ ఉంది. అలాగే ఇంకా రెగ్యులర్ టిఫిన్స్ కూడా, వడ, మైసూర్ బజ్జీ లాంటి టిఫిన్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఓవరాల్గా ఒక మంచి టిఫిన్ సెంటర్ హైదరాబాద్లో ఈ ప్రగతి టిఫిన్ సెంటర్. ఇది హైదరాబాద్ కోటి ఏరియా, సుల్తాన్ బజార్ ఏరియాలో ఉన్నటువంటి ప్రగతి టిఫిన్స్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.